హలో గైస్, నమస్తే, వనకం, రాధే రాధే. ఎగ్జాక్ట్లీ వర్కల బీచ్ పక్కన రూమ్ తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి మేము టువర్డ్ కన్యాకుమారి సన్ రైజ్ పాయింట్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి 115 నియర్ బై కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ అక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్ కన్యాకుమారి సన్ రైజ్ పాయింట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసేసుకొని టువర్డ్ రామేశ్వరం వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. అండ్ ఇంత పొద్దున పోనీకి రీజన్ ఏంటంటే మెయిన్ ఇదే, అంటే సన్ రైజ్ వ్యూ పాయింట్ మిస్ కావద్దన్న రీజన్తోనే వెళ్ళిపోతున్నాం. నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి డైరెక్ట్ కన్యాకుమారి అండ్ 3 అవర్స్ చూపిస్తుంది. మ్యాక్స్ ఏంటంటే 2 అవర్స్లో కొట్టేసేయాలి. ఎందుకంటే యాక్చువల్గా సన్ రైజ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, యాక్చువల్గా సన్ రైజ్ పాయింట్ అనేది మేము ముందు వెళ్దాం అనుకున్నాం. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే ఇక ప్యాకింగ్ దానివల్ల దీనివల్ల కొంచెం డిలే అవుతుంది ప్రతిసారి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇంకా 2 అవర్స్ 36 మినిట్స్ ఉంది. 6:53 AM, కానీ నేను 6 లోపల వెళ్ళాలా. ఎగ్జాక్ట్లీ అంటే ఇంకో 1 అవర్ నేను బచాయించాలా. అండ్ ఇక్కడ నుంచి ఎంత ఓవరాల్ 112 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను 6కి ఉండాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో సన్ రైజ్ పాయింట్ అనేది మిస్ కావద్దు. నా దరిద్రం ఏంటంటే ఎగ్జాక్ట్లీ నేను ఒక టైంకి రీచ్ అవుదాం అనుకుంటే మిడిల్లో ట్రైన్ స్టాప్ గుమ్. అండ్ ఇక్కడ ఒక 10-20 నిమిషాలు ఎగిరా, మళ్ళీ ఆడికాచ్చు. లిటరల్గా చెప్పాలంటే నేను అనుకున్న అస్సలు రీచ్ అవుతా లొకేషన్ కానీ నేను అనుకోలే. ఎందుకంటే లిటరల్గా నాకు ఎంత అంటే 59 మినిట్స్ డిలే చూపించింది. బట్ ఇంత దూరం వచ్చి నేను కన్యాకుమారి దాకా వచ్చి సన్ రైజ్ పాయింట్ చూడకపోతే ఏముంటుంది అన్న పాయింట్లో, అంటే కొంచెం నడపలే అని అంటలే, బట్ ఆ మాత్రం నేను నడిపితేనే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎంత 6-7 అంటే 6:11కి సన్ రైజ్ అవుతా అని చెప్పి సన్నిభాయ్ నాకు చెప్పిండు. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి 6 అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ 6:11 లోపలనే ఆడ ఉండాలనుకున్నా. నేను ఆల్మోస్ట్ రీచ్ అయినా. అండ్ సన్నిభాయ్ ఎక్కడ ఉంటాను నాకు తెలియదు. సన్సెట్ అని ఉంది, సన్ రైజ్ సన్సెట్ ఒకటి. ఫైనల్ అయితే కన్యాకుమారి లాస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో సన్ రైజ్ పాయింట్కి మార్నింగ్ రీచ్ కావాలన్న పాయింట్లో రీచ్ అయిపోయినా. కానీ ఇక్కడ ఒక స్టంట్ ఏం జరిగిందంటే యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ని పెట్టుకొని మేము ఏదైతే ప్లేస్ మాకు లొకేషన్ చూపించిందో ఆ ఏరియాకి వెళ్ళినాం. బట్ అంటే ఆ ఏరియా కొంచెం చిన్న ఉందని చెప్పి నేను ఆగిపోయినా. అండ్ నాకు ముంగట ఇద్దరు అంటే గుజరాత్ బైక్స్ అనుకుంటా, మేబీ 2, ఒకటి HD ఒకటి, ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి, 2 బైక్స్ కనిపించాయి. మేబీ వాళ్ళు కూడా అదే పాయింట్కి వెళ్తున్నారు అన్న పాయింట్లో వాళ్ళు వెనుకనే నేను వెళ్ళినా. కానీ సర్టన్ డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే యాక్చువల్గా బండికి మొత్తం ఇట్లా సైడ్ పోనీకి ఎంట్రీ లేదు. అంటే బండి ఆడికే స్టాప్, కొంచెం ఇట్లా స్లోప్ అని ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే రైట్ సైడ్కి ఇట్లా స్లాండ్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బైక్ ఇలా ఉందంటే నేను స్టాండ్ వేస్తే ఏంటంటే అది రైట్ సైడ్కి కొంచెం ఇట్లా ప్లేస్ ల్యాండ్ ఉంది. అక్కడ ఏమైపోయిందంటే బండి స్టాండ్ వేసి పెట్టి పార్క్ చేస్తే ఎవరైనా జస్ట్ ఇట్లా పుష్ చేసిన బండి రైట్ సైడ్ పడిపోతుంది. ఎందుకంటే స్టాండ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి. అక్కడ ఏమైపోయిందంటే స్టంట్ పెట్టి దిగేటప్పుడు నా మైక్కి ఏదైతే చిన్న అడాప్టర్ ఉంటుందో అది ప్రెస్ అయిపోయింది. అప్పటిదాకా ఆడియో బాగా వచ్చింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ట్రబుల్. అండ్ ఇప్పుడు ఈ ఆడియో బైక్ పైన పోతే ఎంతసేపటికి వస్తుంది ఏందో అన్నది తెలియదు. బట్ ఫైనల్గా అయితే నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఏముందా అంటే కన్యాకుమారి అంటే ఇదే ఇక లాస్ట్ రోడ్ నాకు తెలిసిన మటుకు. అండ్ ధనుష్కోటి ఇంకొకటి, అది కూడా అంటే అదొక పాయింట్, ఇదొక పాయింట్. కన్యాకుమారి సన్ రైజ్ పాయింట్ ఒక పాయింట్, అండ్ రామేశ్వరంలో ధనుష్కోటి పాయింట్ ఇంకో పాయింట్. ఇవి 2 చేయాలన్న పాయింట్ నాకు ఎప్పటి నుంచో ఉండే. ఫైనల్గా అయితే ఇదొక టాస్క్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఈ రైడింగ్ జాకెట్ వచ్చేసి 12,000. అండ్ ఇది వేసుకొని రీజన్ ఏంటంటే దీని లోపల అన్ని లెవెల్ 2 గార్డ్స్ అనేటివి ఉంటాయి, ప్రొటెక్షన్. ఇది కానీ అండ్ ఇది 12,000.
అండ్ నేను తీసుకునే గ్లౌజెస్ ఇవి 5500. అండ్ నా నీ ప్యాడ్స్ ఇవి 3500. రైడింగ్ షూస్ 12500. ఇవి మినిమం ప్రొటెక్షన్ నాకు. ఎలా అంటే నీ గార్డ్స్ నుంచి బాడీలో ప్రతి ఒక్క పార్ట్ నేను ప్రొటెక్షన్తోనే కవర్ అయి ఉన్నా. ఈవెన్ రైడింగ్ షూస్ ఏంటంటే దీనికి వెనక యాంకిల్కి సపోర్టింగ్ ఉంటుంది, సైడ్కి బెండ్ అయినా అది ప్రాబ్లం ఉండదు. అండ్ ఇవి అన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే అంటే లిటరల్గా ఎస్టిమేషన్ ఏంటంటే బండి కాకుండానే నేను బాడీకి సేఫ్టీ వైజ్గా ఒక 30 to 40K మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసిన. అండ్ ప్రతి ఒక్కరు మా డాడీకి కానీ నా ఫ్రెండ్స్లలో కొంతమంది ఏమంటారు అంటే అంతంత దూరం పోతాడు ప్రాబ్లం కాదా అది అంటే నేను అదే చెప్తున్నా. ఒక లాంగ్ జర్నీకి పోతున్నాం అంటే 100% దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంటుందని కాదు. మేము వెళ్ళేటప్పుడు కూడా మినిమం రూల్స్ అనేటివి ఫాలో అవుతాం. ఎక్కడ కూడా ఓవర్ ర్యాష్ స్పీడ్ అని ఏదో ఓవర్టేక్ చేద్దామన్న పాయింట్లో నేను ఎప్పుడు వెళ్ళాను. నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఏంటంటే ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి జరసేపు ఇట్లా ఈ చైర్ పైన కూర్చొని ఆ వెదర్ ఏదైతుందో అది ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేస్తే అది చెప్పలేను మాటలల్లో. నాకు అదొక హ్యాపీనెస్ లిటరల్గా. నాకు ఇట్లాంటివి నచ్చుతాయి కాబట్టి నేను రైడింగ్ చేస్తాను. ఇది ప్రజెంట్ ఏంటంటే నాకు ఇలా వచ్చి పీస్ఫుల్గా మార్నింగ్ సన్ రైజ్ పాయింట్కి వచ్చేసి సన్ రైజ్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మాకు 91 kilometers ఉంది. అండ్ ఇప్పుడు రిటర్న్ బ్యాక్ 91 kilometers వెళ్ళాలా. ఆన్ ద వేలోనే ఉండే బట్ సన్ రైజ్ పాయింట్ చూడాలన్న పాయింట్కి మేము ఏంటంటే డైరెక్ట్ మిడిల్లో స్టాప్ తీసుకోకుండా డైరెక్ట్ వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు 91 kilometers ఉంది. లిటరల్గా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత జర్రసేపు ఇట్లా రిలాక్స్ అయినా లేదు, నాకు నిద్ర వచ్చేసింది. ఆ బెంచ్ మీదనే ఒక 10-20 నిమిషాలు, 20 కాదు ఒక 30 నిమిషాలు ఆరామ్సే ఉన్నా. ఏంటంటే మేము నేను 10:30-11కి వచ్చాము. బట్ స్టంట్ టైం ఏంటంటే 11కి వచ్చాము, టెంపుల్కి వెళ్ళే లోపల 11:30 అయింది. అక్కడ ఏమైపోయిందంటే దర్శనం ఓన్లీ 11:30కి లాస్ట్ ఉంటుందంట. అండ్ మేము తెలిసిన వాళ్ళ హోటల్స్కి ఇక్కడ లోకల్ పర్సన్స్కి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే లేదు బ్రో యాక్చువల్లీ ఏంటంటే 11కి క్లోజ్ అవుతుంది, మళ్ళీ 2కి ఓపెన్ చేస్తారు దర్శనంకి అని చెప్పాడు. అయితే సరే కదా అన్న పాయింట్లో ఏంటంటే మేము నార్మల్ ఓన్లీ ఈ బ్యాగ్ పైన లగేజెస్ పెట్టి దర్శనం చేసుకొని పోనీకి రాదని చెప్పి ఓన్లీ లగేజ్ పెట్టడానికే రూమ్ తీసుకున్నాం 400 అని. కానీ ఆడికి పోయినాక టెంపుల్కి పోయినాక చూసి తెలిసింది ఏంటంటే దర్శనం 2 o'clockకి కాదంట, మళ్ళీ దర్శనం క్లోజ్ అన్నారు. అండ్ దర్శనం కావాలంటే 5 వరకు వెయిట్ చేయాలని అన్నారు. ఏం చేయాలో అర్థం కాక యాక్చువల్ ప్లాన్ ఏముందంటే నేను దర్శనం చేసుకుని డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళిపోదామని ఉండే. బట్ ఇక 5కి దర్శనం అనే లోపల 400 ఇచ్చి లగేజ్ ఏదైతే పెట్టినామో ఎక్కడైతే హోటల్ అంటే 400 ఇచ్చేసి ఏ హోటల్లో అయితే మా లగేజ్ పెట్టినామో ఇక అదే హోటల్కి వెళ్ళేసి డైరెక్ట్ ఇక ఏసీ ఎంతకి ఇస్తారో అడిగేసి తీసుకొని రాత్రి ఇక్కడ స్టే చేసేసి 5కి వెళ్ళాము. దర్శనం చాలా మంచిగా అయింది.